నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శశికాంత్. ఇవాళ నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం, రీసెంట్గా రైట్ టు మెయింటెనెన్స్ అండర్ సెక్షన్ 125 సిఆర్పిసి నాట్ ఎ బెనిఫిట్ రిసీవ్డ్ బై వైఫ్ బట్ లీగల్ అండ్ మోరల్ డ్యూటీ ఓడ్ బై హస్బెండ్ అని సుప్రీంకోర్టు చెప్తాం జరిగింది. ఈ కేసు మీరు ఫాలో అవుతే ఒకసారి వివరిస్తారా సార్? ఇది కూడా మన తెలంగాణ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు అపీల్కి వెళ్ళిందా? ఇట్ వాజ్ అలౌడ్. ఇదేంటి అని అంటే మెయింటెనెన్స్ కింద అండర్ సెక్షన్ 125 సిఆర్పిసి వైఫ్ క్లెయిమ్ చేస్తుంది సార్. ఓకే, ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, ఓకే, దాని తర్వాత డివోర్స్ కూడా అయిపోయింది. మళ్ళీ షీ గాట్ మ్యారీడ్ టు సమ్వన్ ఎల్స్ అండ్ ద హస్బెండ్ ఆల్సో గాట్ మ్యారీడ్ టు సమ్వన్ ఎల్స్. ఈ సెకండ్ మ్యారేజ్ కూడా ఆవిడకి వర్కౌట్ అవ్వలేదు. ఇది కూడా ఇట్స్ అండర్ డివోర్స్ ప్రొసీడింగ్స్ అనమాట. సెకండ్ హస్బెండ్ నుంచి కూడా ఆవిడ మెయింటెనెన్స్ అడుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ తీసుకుంటుంది, అది అయిపోయింది, డిజల్యూషన్ అయిపోయింది, అది పర్మనెంట్ సెటిల్మెంట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హస్బెండ్ నుంచి మెయింటెనెన్స్ అడగడం కరెక్ట్ కాదు, నేను ఇవ్వలేను అని. అండ్ దే హ్యావ్ ఎ బేబీ టుగెదర్, ఒక అమ్మాయి కూడా ఉంది సెకండ్ మ్యారేజ్. ఓకే, అయితే ఈవిడికి ఎవరైతే రెస్పాండెంట్ ఉన్నారో, అపిలెంట్ ఉన్నారో, ఆవిడకి మెయింటెనెన్స్ అనేది డినై చేయడం జరిగింది. అగ్రీవ్డ్ బై దిస్ ఆవిడ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యారు. 125 సిఆర్పిసి కింద ఏదైతే ఉందో వైఫ్కి మెయింటెనెన్స్ అనేది ఆవిడేదో డిమాండ్ చేస్తుంది అని కాదు, ఇట్స్ లీగల్లీ ఆబ్లిగేషన్. హస్బెండ్ పెళ్లి చేసుకున్న తర్వాత బేబీని, వైఫ్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఆయనకి డెఫినెట్గా ఉంది. ఓకే, మీరేదో హీఈస్ హార్డ్లీ పేయింగ్ 5,000. ఓకే, 5,000 ఈ రోజుల్లో ఒక అమ్మాయిని చదివిపియాలి అని అంటే ఇట్స్ ఇంపాసిబుల్. అదే కోర్టు కూడా ఏమనింది అని అంటే, మీ డ్యూటీ బెగ్, దెర్ ఈస్ అ సేయింగ్ దట్ బెగ్, బారో అండ్ స్టీల్. మీరు ఏమైనా అడుగు తింటారా, ఎక్కడైనా దొంగతనం చేస్తారా, రాబరీ చేస్తారా, దట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ మీ బాధ్యత ఏంటి ఫాదర్గా అని అంటే, మీ కూతుర్ని మీరే చూసుకోవాలి. అట్లీస్ట్ ఆవిడ మేజర్ అయ్యేంత వరకు, ఆ పాప మేజర్ అయ్యేంత వరకు. సో అది చెప్పింది సార్ ఇక్కడ సుప్రీంకోర్టు. ఏమనింది అని అంటే, మీరు బై బర్త్ దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, యూఆర్ బౌండ్ టు డూ దట్ డ్యూటీ. అది మీ బాధ్యత. డెఫినెట్గా మీరు మీ వైఫ్కి అండ్ పాపకి మెయింటెనెన్స్ అనేది ఇవ్వాలి. అట్ ఆల్ ఇఫ్ షీ ఈజ్ ఎర్నింగ్ లాట్ మోర్, కానీ మీ ఆవిడకి ఇవ్వకపోయినా పర్వాలేదు, బట్ మీ పాపకు మాత్రం డెఫినెట్గా ఇవ్వాలి అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సరే. చూసారు కదా, ఇట్లా మెయింటెనెన్స్ తీసుకొని వైఫ్స్ ఎవరైనా ఉంటే, రాని వైఫ్స్ ఎవరైనా ఉంటే, మెయింటెనెన్స్ మీ హక్కు, మీరు 100% మెయింటెనెన్స్కి అర్హురాలు. కాబట్టి మీరు ఒక కోట్ ఇవ్వకపోయినా కూడా మీకు మళ్ళీ ఇంకో పై కోట్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి భర్త యొక్క బాధ్యత మెయింటెనెన్స్ అని చెప్తాం జరిగింది. కాబట్టి ఇట్లాంటి అవేర్నెస్ వీడియోస్ మేము ఏదైతే పబ్లిక్ గురించి చేస్తామో, దయచేసి ఈ వీడియోస్ని షేర్ చేస్తే వాళ్ళకు కూడా చట్టం పట్ల అవగాహన పెరుగుతుంది. దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ కామన్ పబ్లిక్. థ్యాంక్ యూ.